హలో గైస్, నా పేరు సాయి కుమార్, గ్లోబల్ చార్టర్డ్ అకౌంటెంట్. గైస్, కిందటి వీడియోలో మనము టైప్స్ ఆఫ్ అకౌంట్స్ అలాగే అకౌంటింగ్ బేసిక్స్ గురించి క్లియర్గా మీకు నేర్పించాను. ఈ వీడియోలో మీకు ఏంటంటే డే 2 సిరీస్ గైస్. డే 2లో ఏంటంటే మీకు గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంట్స్ అనేది ఈ వీడియో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోలో మీకు గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంట్స్ చెప్పి తర్వాత వీడియోలో దానికి ఒక ఎగ్జాంపుల్స్ జర్నల్ ఎంట్రీ ట్రాన్సాక్షన్స్ ఎలా మేక్ అవుతున్నాయో గురించి నెక్స్ట్ డే 3 సిరీస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మీకు ఈ సిరీస్ అన్ని కూడా మీకు 30 to 20 minutes మధ్యలోనే ఉంటాయి. 20 to 30 minutes మధ్యలోనే ఉంటాయి ఏ వీడియో కానీ. మీకు ఈజీగా మీరు ఏదైతే 20 minutes ఇన్స్టాగ్రామ్లో స్పెండ్ చేస్తారో టైం, ఆ టైంని ఇక్కడ స్పెండ్ చేస్తే మీకు టాలీ అనేది క్లియర్గా మీకు అర్థమవుతుంది. ఓకే గైస్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అవన్నీ కూడా మీకు లైవ్ సెక్షన్ అయితే మీకు కండక్ట్ చేస్తాము. వెరీ సూన్ లైవ్ అనేది మీకు ప్రతిరోజు లైవ్ అనేది వస్తుంది. వీడియో అనేది యూట్యూబ్లో అయితే వస్తుంది. మీకు లైవ్ అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే గైస్, నెక్స్ట్ ఈ వీడియోలో మీకు చెప్పబోయే టాపిక్ ఏంటంటే గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంట్స్. గైస్, మీకు తెలుసు 3 types ఆఫ్ అకౌంట్స్ ఉంటారు. ఓకేనా, 3 types ఆఫ్ అకౌంట్స్ ఉంటారు: పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్ అండ్ నామినల్ అకౌంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్సనల్ అకౌంట్ రూల్ అయితే మీకు చెప్తున్నాను. పర్సనల్ అకౌంట్ రూల్ ఏం చెప్తుందంటే డెబిట్ ద రిసీవర్ ఫ్రమ్ అస్, క్రెడిట్ ద గివర్ టు అస్. పర్సనల్ అకౌంట్ రూల్ ఏంటంటే డెబిట్ ద రిసీవర్ ఫ్రమ్ అస్, క్రెడిట్ ద గివర్ టు అస్. గైస్, మన బిజినెస్ లోంచి ఎవరైతే తీసుకుంటున్నారో ఎక్కడి నుంచి, మన బిజినెస్ నుంచి ఎవరైతే తీసుకుంటున్నారో ఆ పర్సన్ని డెబిట్ చేయండి. మన బిజినెస్లోకి ఎవరైనా పర్సన్ ఇస్తున్నారు ఆ పర్సన్ని క్రెడిట్ చేయండి. పర్సన్స్ అంటే మనకి 3 types ఆఫ్ పర్సన్స్. ఒకటి న్యాచురల్ పర్సనల్ అకౌంట్, ఇంకోటి ఆర్టిఫిషియల్ పర్సనల్ అకౌంట్, అలాగే మూడోది రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్. ఓకేగా, ఈ వీటి గురించి క్లియర్గా కావాలంటే కింద వీడియో చూస్తేనే ఈ వీడియో మీకు అర్థమవుతుంది. కానీ ఈ వీడియో చూసిన తర్వాత నెక్స్ట్ వీడియో మీకు అర్థమవుతుంది. డైరెక్ట్గా మీకు డే 3లోకి వెళ్ళిపోతే డే 2 చూడకుండా మీకు క్లియర్గా ఏం అర్థం కాదు. ఓకేనా, అలాగే సేమ్ ఇదే సిరీస్ మీరు డే 1 నుంచి డే 45 వరకు క్లియర్గా ప్రతి వీడియో అయితే చూడాలి. అలాగే 45 అని చెప్పట్లేదు, ఇంకా ఎక్కువ అవ్వచ్చు, 60 days అవ్వచ్చు, 70 days అవ్వచ్చు. మీకైతే ప్యాకేజ్ అయితే మ్యాక్సిమం 60 days మీకు క్లియర్ చేసి ప్రతి వీడియో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, మన బిజినెస్లోంచి ఎవరైతే తీసుకుంటున్నారో ఎవరైతే పర్సన్ అనేది తీసుకుంటున్నారో ఆ పర్సన్ని డెబిట్ చేయాలి. ఎవరైనా పర్సన్ మన బిజినెస్లోకి ఎవరైతే ఇస్తున్నారో ఆ పర్సన్ని క్రెడిట్ చేయాలి. ఏమి ఇస్తున్నారు, ఏం తీసుకుంటున్నారు సార్ అని అర్థం అవట్లేదు. ఏమి ఇస్తున్నారు, ఏదైనా కానివ్వండి, ఎఫెక్టే కానివ్వండి, లోనే కానివ్వండి, లేదా లోన్ తీసుకుంటమే కానివ్వండి, లోన్ ఇవ్వడమే కావండి, ఏమైనా స్టాక్ ఇస్తున్నా, క్రెడిట్కి ఇస్తున్నా, స్టాక్ క్రెడిట్కి తీసుకున్న ఆ పర్సన్స్ని మనము డెబిట్ టు క్రెడిట్ చేయాలి. ఓకేనా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకరికి గూడ్స్ అనేది అమ్మాను. ఓకేనా, ఒకరికి గూడ్స్ అనేవి అమ్మాను, క్రెడిట్ బేసిస్ మీద అమ్మాను. క్యాష్ అండ్ క్యారీ కాదు, క్రెడిట్ బేస్ మీద కన్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక రాజేష్ అనే వ్యక్తికి క్రెడిట్ బేస్కి అమ్మానంటే ఆ రాజేష్ అనే పర్సన్ తీసుకుంటున్నాడా ఇస్తున్నాడా, బిజినెస్లోంచి తీసుకుంటున్నాడు. మనము క్రెడిట్గా అమ్మాము కాబట్టి ఆ పర్సన్ రాజేష్ అనే వ్యక్తికి మనము గూడ్స్ అనేది క్రెడిట్ బేసిస్లో అమ్మాము కాబట్టి ఆ రాజేష్ అనే వ్యక్తిని మనము డెబిట్ చేయాలి. ఓకేనా, క్లియర్గా అర్థమైందా? డెబిట్ చేయాలి, ఆ పర్సన్ని డెబిట్ చేయాలి. లేదా ఒక ఎస్బీఐకి క్రెడిట్ ఇచ్చాము, ఎస్బీఐని డెబిట్ చేయాలి. ఓకేనా, క్లియర్గా అర్థమైందా? ఆ పర్సన్ని డెబిట్ చేయాలి. ఇన్ కేస్ ప్రాపర్లీ అయితే కనుక, అంటే ఓనీనే డబ్బులు తీసుకోవడానికి బిజినెస్ని ఓనర్ డెబిట్ చేయాలి. పేరు యూజ్ చేయకుండా, అంటే సాయిని యూజ్ చేయకుండా డ్రాయింగ్స్ అని యూజ్ చేస్తాము. ఇక్కడ ఆడి పేరు కాకుండా డ్రాయింగ్స్ అని పేరు వస్తుంది. ఓకేనా, క్లియర్గా అర్థమైందా?
అలాగే ఎవరైతే బిజినెస్లోకి ఇస్తున్నారో వాళ్ళని క్రెడిట్ చేయాలి. ఎందుకంటే ఇస్తున్నారు కాబట్టి. నేను పర్సనల్ అకౌంట్ రూల్లో నేర్చుకున్నాం. ఓకేనా, క్లియర్గా అర్థమైంది అనుకుంటే పర్సనల్ అకౌంట్. నెక్స్ట్ వన్ రియల్ అకౌంట్. రియల్ అకౌంట్ ఏం డీల్ చేస్తుంది? ఎసెట్స్ని డీల్ చేస్తుంది. రియల్ అకౌంట్ ఏం డీల్ చేస్తుంది? ఈ అసెట్స్ని డీల్ చేస్తుంది. ఇక్కడ అసెట్స్ అనేవి 2 types ఆఫ్ అసెట్స్, కరెంట్ అసెట్ అలాగే నాన్ కరెంట్ అసెట్. ఈ కరెంట్ అసెట్ గురించి నాన్ కరెంట్ అసెట్ గురించి నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ రియల్ అకౌంట్ అసెట్స్ డీల్ చేస్తుంది. డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. మన బిజినెస్లోకి ఏదైనా ఎసెట్ వస్తుంది అంటే ఆ ఎసెట్ని డెబిట్ చేయండి. మన బిజినెస్ నుంచి ఏదైనా ఎసెట్ వెళ్ళిపోతుంది అంటే ఆ ఎసెట్ని క్రెడిట్ చేయండి అని చెప్తుంది. చూడండి గైస్, ఇక్కడ మన బిజినెస్లోకి ఏదైనా ఎసెట్ కనుక వస్తే ఆ ఎసెట్ని డెబిట్ చేయాలి. మన బిజినెస్ నుంచి ఏదైనా ఎసెట్ వెళ్ళిపోతే ఆ ఎసెట్ని క్రెడిట్ చేయాలి. క్లియర్గా అర్థమవుతుంది గైస్? ఓకేనా, మన బిజినెస్లోకి ఏదైనా ఎసెట్ వస్తే డెబిట్ చేయాలి. మన బిజినెస్ నుంచి ఏదైనా ఎసెట్ వెళ్ళిపోతే క్రెడిట్ చేయాలి. ఓకేనా, క్లియర్గా అర్థమైందా? పర్సనల్ అకౌంట్ తెలుసుకున్నాం, అలాగే రియల్ అకౌంట్ తెలుసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ వన్ నామినల్ అకౌంట్. నామినల్ అకౌంట్ డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, credit all incomes and gains. మన బిజినెస్లోకి ఏదైనా ఎక్స్పెన్స్ కానీ లాస్ కానీ ఇంకర్ అయ్యామనుకోండి, ఆ ఎక్స్పెన్స్ కానీ ఆ లాస్ని డెబిట్ చేయాలి. మన బిజినెస్లోకి ఏదైనా ఇన్కమ్ కానీ గెయిన్ కానీ ఇంకర్ అయ్యామంటే ఆ ఇన్కమ్ని గెయిన్ని మనం క్రెడిట్ చేయాలి. ఓకేనా, అర్థమైందా క్లియర్గా? లాస్ట్ వీడియోలో మీకు ఎక్స్పెన్సెస్కి లాసెస్కి డిఫరెన్సెస్ అయితే చెప్పాను, అలాగే ఇన్కమ్స్కి గెయిన్స్కి కూడా డిఫరెన్సెస్ అయితే చెప్పాను. ఓకే, ఇక్కడ ఎక్స్పెన్సెస్ 2 types ఉంటాయి, అలాగే ఇన్కమ్స్ 2 types ఉంటాయి. ఆ 2 types ఏంటి అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో కరెంట్ అసెట్ గురించి, అలాగే కరెంట్ లయబిలిటీ గురించి, అలాగే నాన్ కరెంట్ అసెట్ గురించి, నాన్ కరెంట్ లయబిలిటీ గురించి, అలాగే ఎక్స్పెన్సెస్ 2 types ఉంటాయి, ఇన్కమ్స్ 2 types ఉంటాయి. ఆ వీడియోస్ అన్నీ కూడా, ఆ వీడియో అనేది నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఆ వీడియో అయిపోయిన తర్వాత మనకి ఈ డెబిట్ టు క్రెడిట్ యూజ్ చేసుకుని ఎలాగే జర్నల్ ఎంట్రీ మేక్ చేయాలి అనేది ఒక 3 or 4 ఎగ్జాంపుల్స్ చెప్పి ఈ వీడియోని కంప్లీట్ చేస్తున్నాను. ఓకే, ఆ వీడియోని కంప్లీట్ చేస్తాను. ఓకే, క్లియర్గా అర్థంగా ఈ వీడియోలో మీకు గోల్డెన్ రూల్స్ గురించి చెప్పాను. గోల్డెన్ రూల్స్ పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్ అండ్ నామినల్. పర్సనల్ అకౌంట్ ఏ డీల్ చేస్తుంది? పర్సనల్ చేస్తుంది. డెబిట్ ద రిసీవర్ ఫ్రమ్ us, క్రెడిట్ ద గివర్ టు us. ఓకేనా, అలాగే సెకండ్ వన్ రియల్ అకౌంట్. రియల్ అకౌంట్ ఏం చెప్తుంది? ఎసెట్స్ డీల్ చేస్తుంది. డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. మన బిజినెస్ లోకి ఏదైనా ఎసెట్ వస్తే ఆ ఎసెట్ డెబిట్ చేయాలి. మన బిజినెస్ నుంచి ఏదైనా ఎసెట్ వెళ్ళిపోతే ఆ ఎసెట్ని క్రెడిట్ చేయాలి. నెక్స్ట్ నామినల్ అకౌంట్. నామినల్ అకౌంట్ ఏం డీల్ చేస్తుంది? ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్. ఏదైనా మనకి ఎక్స్పెన్సెస్ కానీ లాస్ కానీ బిజినెస్లోకి ఇంకర్ అయ్యామంటే దాన్ని డెబిట్ చేయాలి. ఏదైనా ఇన్కమ్ కానీ గెయిన్ కానీ మన బిజినెస్లోకి వచ్చిందంటే దాన్ని క్రెడిట్ చేయాలి. క్లియర్గా అర్థమైందిగా? ఓకేనా, ఈ వీడియోని ఇక్కడ కంప్లీట్ చేస్తున్నాను. డే 3 వీడియోలో మీకు ఏం చెప్పబోతున్నానంటే, మీకు ఆల్రెడీ ఎన్ని టైప్స్ ఆఫ్ అసెట్స్ ఉన్నాయి, అలాగే ఎన్ని టైప్స్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి, అలాగే ఎన్ని టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఉన్నాయి, అలాగే ఎన్ని టైప్స్ ఆఫ్ లయబిలిటీస్ ఉన్నాయి. వీటన్నిటి గురించి నెక్స్ట్ వీడియోలో మీరు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. థ్యాంక్ యూ గైస్, బాయ్ బాయ్.